హర హర మహాదేవ. శ్రీ గురుభ్యో నమ. బాలయోగేశ్వర మహారాజు గారికి గురుపాదాలకు నమస్కారంతో నేను ఈ రోజున నిజంగా జరిగినటువంటి ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నాను. అది ఏమి అంటే, గురువు గారికి ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడికి అనుకోనటువంటి ఒక ఆపద వచ్చింది. వాళ్ళ బంధువుకి కిడ్నీలు రెండూ పాడైపోయి హాస్పిటల్లో డాక్టర్లు మేమేమీ చేయలేము, ఇతని పని అయిపోయింది, తీసుకెళ్ళమని చెబుతారు. అప్పుడు వాళ్ళు చాలా బాధపడుతూ గురు శ్రీ మహారాజు గారికి, బాలయోగీశ్వర భగవాన్ గారికి వాళ్ళు చాలా దుఃఖంలో బాధలో ఏడుస్తూ, గురుదేవా మాకు ఇలా ఉంది మా అని చెప్పేసి వేడుకుంటారు. అప్పుడు ఆయన భగవాన్ కదా, సిద్ధయోగి ఆయనకి సాధ్యం కానిది ఏముంటుంది. అందుకని ఆయన మీరేమీ దుఃఖపడకండి, ఆ రోగిని తీసుకొచ్చి నా ముందర ఉంచండి అని మహారాజు గారు చెప్తారు. చెప్పినప్పుడు వాళ్ళు వెంటనే ఆ రోగిని, ఆ కిడ్నీలు పాడైపోయి ఈ పూటో గంటో పోతాడనగా అలాంటి రోగిని తీసుకొచ్చి మన భగవాన్ బాలయోగీశ్వర గురువు గారి దగ్గర, గురువు గారి దగ్గర తీసుకొచ్చి ఉంచుతారు ఎదురుకుండా. ఆ గురువు గారు కొంచెంసేపు అలా కళ్ళు మూసుకొని ఏం చేస్తారు, ఇలా చేత్తో ఆశీర్వదించగానే ఆ 48 గంటల లోపల పోయే ప్రాణం వచ్చి, మరి ఆ కిడ్నీలు ఎలా బాగైనాయో ఏమో కానీ ఆ భగవాన్కే తెలియాలి, నయమైపోయి చక్కగా నడుస్తున్నారు. ఇది ఆశ్చర్యం కదా. ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. నేను చెప్పే కథలన్నీ ఇవి కథలు కాదు, ఇవి నిజంగా జరిగిన దృష్టాంతరాలు. మీరు అక్కడికి వెళ్ళి విచారించుకుంటే మీకు అన్ని నిజాలు తెలుస్తాయి. ఆ భగవాన్ ఈశ్వర గారు ఎలా చేయడ్డు పెట్టారనుకుంటున్నారు? ఆ రోజుల్లో కృష్ణ పరమాత్మ భారత యుద్ధం అంతా అయిపోయిన తర్వాత అందరూ పోతారు. కౌరవుల పుత్రులు అందరూ పోతారు. పాండవుల పుత్రులు, ఉప పాండవులు కూడా పోతారు. వాళ్ళందరినీ ద్రోణాచార్యుడు కొడుకు అశ్వత్థామ చంపుతాడనమాట. తర్వాత ఇంకా వాళ్ళలోనూ వంశాంకురం లేకుండా ఉండాలని చెప్పేసి ఉత్తర పాపం గర్భంతో ఉంటుంది అభిమన్యుడు పోయే సమయానికి. అప్పుడు ఆ గర్భంలో ఉన్న శిశువును కూడా చంపాలని చెప్పేసి ఆ అశ్వత్థామ ఏం చేస్తాడు, బ్రహ్మాస్త్రం వేస్తాడు. వేసినప్పుడు అప్పుడు కుంతీదేవి, ద్రౌపది వాళ్ళందరూ ఆ కృష్ణ పరమాత్మని వేడుకుంటారనమాట. ఆ బ్రహ్మాస్త్రానికి అసలు తిరుగుండదు, వేశారంటే ఇంకా అంతే అనమాట. దాన్ని తిరిగి వెనక్కి తీసుకునే ఉపశమనం కలిగించే మంత్రం కూడా ఉండదు ఆ బ్రహ్మాస్త్రానికి. అయితే కృష్ణ పరమాత్మ ఏం చేస్తాడంటే, ఆయన మరి పాండవుల భక్తులు, ద్రౌపది మహాభక్తురాలు, కుంతి భక్తురాలు, మరి అలాంటి వాళ్ళని ఆయన కాపాడకుండా ఉంటారా? అందుకోసమని భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ ఆయనే లోపల ఉన్న పిండానికి అడ్డుగా ఉంటాడనమాట. ఆ బ్రహ్మాస్త్రం లోపలున్న ఆ బాలునికి ఏమీ అవ్వదు. కృష్ణ పరమాత్మ చెయ్యి ఆయన గనక అడ్డం ఉండి ఆ పరీక్షణ్ మహారాజును రక్షించినట్లుగా మన గురు మహారాజు గారు, బాలయోగీశ్వర సంత శ్రీ గురు యోగి గారు మనకు అలా అండగా ఉండి ఆయన అభయహస్తంతో మన బాధలు, మన అన్ని సమస్యలను, ఆయన ఎక్కడున్నా సరే ఆయనకు అన్నీ తెలుస్తాయి, సర్వంతర్యామి కనుక మనం ఆయన యందు దృఢమైన భక్తి ఉంచుకొని జ్ఞానస్వరూపమై ఆయన్ని సేవించుకుంటూ మనం తరించుకుందాము. హర హర మహాదేవ. ఓం నమ శివాయ. శ్రీ గురుభ్యో నమ. గురుపాదాలకు నమస్కరిస్తూ నేను మనకు ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నాను. మీరు విశ్వాసంతో ఆ గురు మహారాజుల సేవ చేసుకోండి, ఆ ప్రోగ్రాంలకు అటెండ్ అవ్వండి. గురువుగారు వచ్చినప్పుడు దర్శనం చేసుకొని ఆయన ఒక చూపులుగా మన మీద పడితేనే చాలు, మనం తరించిపోతాం. మనం ఏమి కోరుకోకల్లా మన మనసులో ఉన్నవన్నీ గురువు గారికి తెలిసిపోతాయి. అందుకని మీరందరూ అనన్య భక్తిలో ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు.
ఓం శాంతి శాంతి శాంతి. దానికంటే ఇది బాగా వచ్చింది, దీనికంటే ఇది బాగా వచ్చింది.